నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు దార్ ఫోకస్ న్యూస్. కలియుగ దైవం, భూమి యందు వైకుంఠం, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద్ అటు తిరుమల నుంచి ఇటు సుప్రీంకోర్టు దాకా చేరిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇదే అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వనుందా? ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వస్తే కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడనుందా? తీర్పు వ్యతిరేకంగా వస్తే కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో బీఫ్ మరియు ఫిష్ ఆయిల్ కల్తీ జరిగిందని సంచలన ఆరోపణలు చేసిందే కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ ఆరోపణలను సుప్రీంకోర్టులో నిరూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పవచ్చు. అయితే ఈ విచారణలో అసలు సుప్రీంకోర్టులో నేడు ఏం జరగనుంది? ఒకవేళ సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇస్తే ఏం తీర్పు ఇవ్వనుంది? లేకపోతే ఈ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం సుప్రీంకోర్టు సిబిఐకి అప్పచెప్పనుందా? లేకపోతే సుప్రీంకోర్టు విశ్రాంతి లాయర్లతో కమిటీ ఏర్పాటు చేసి విచారించనుందా? అసలు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం కొద్ది కాలం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు దార్ ఫోకస్ న్యూస్.